అప్పుడే 20 సంవత్సరాల క్రితమే ఆలోచించేశారే అన్నట్టు ఉంటుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అలాంటి స్టార్స్ ఒక చోట చేరి ఒక చిత్రంలో మనందరి ముందుకి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి టెక్నికల్ వాల్యూస్తో, ఇలాంటి కాన్సెప్ట్తో మనందరినీ పలకరించడానికి 45 అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ రమేష్ రెడ్డి గారు, బికాజ్ ఇంత మంచి చిత్రానికి ఆయన ప్రొడ్యూస్ చేసి ఎక్కడ ఏ మాత్రం ఏమంటారు కొంచెం కూడా ఆ టెక్నికల్ వాల్యూస్లో కొంచెం కూడా కాంప్రమైజ్ కాకుండా టెక్నీషియన్స్ని, మంచి టెక్నీషియన్స్ని, మంచి యాక్టర్స్ని, లెజెండరీ యాక్టర్స్ని, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ని ఈ చిత్రం కోసం ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్స్ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు తీసుకొని రావడం చాలా అమేజింగ్ అనిపించింది అనమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా సూరజ్ ప్రొడక్షన్స్ నుంచి ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇంత బిగ్గెస్ట్ ఫిలింని, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న ఫిలింని, బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ రమేష్ గారు. అఫ్ కోర్స్ ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేసి లైఫ్లో ఈ రేంజ్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ బ్యానర్స్గా సూరజ్ ప్రొడక్షన్స్ని నిలపడమే కాకుండా 45 అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు. సార్ ఫస్ట్ నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను హైదరాబాద్కి, అండ్ దాని తర్వాత మీరు స్టార్స్కి వెల్కమ్ చెప్తారు. అండ్ ఎస్, మరి ఇందాకే చెప్పాను 150 చిత్రాలకి పైగా సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా ఒక పేరుని తను క్రియేట్ చేసుకొని సక్సెస్ని పొంది అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మారి మనం అభిమానించే యాక్టర్స్ని ఒక చోటకి చేర్చి 45 అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అర్జున్ జన్య. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అర్జున్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. వెరీ పవర్ఫుల్ నేమ్ అర్జున్. సో అర్జున్ 45 అన్న చిత్రంతో దర్శకుడిగా మారి అందరినీ పలకరించబోతున్నారు, అన్ని భాషల్లో పలకరించబోతున్నారు అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ అర్జున్ గారు. యా, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకున్నాం. హీస్ అ డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్. నవ్ నేను మళ్ళీ ఈ డైలాగ్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓం డైరెక్టర్ ఆయన, ఓం చిత్రంలో హీరో ఆయన. సో ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ని మనం మళ్ళీ చూడబోతున్నాం స్క్రీన్ మీద ఇద్దరిని. సో ఆలస్యం చేయకుండా ఇద్దరిని ఒకటేసారి వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ద సూపర్ స్టార్స్, ద లెజెండరీ స్టార్స్. సో ఉపేంద్ర గారిని అండ్ అలాగే శివరాజ్ కుమార్ గారిని వేదిక మీద రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో చిత్రాలు శివన్న ఇప్పటికే 120 చిత్రాలకి పైగా నటించి ఎన్నో అద్భుతమైన సక్సెస్ని వారు అందించడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మనకి ఉప్పి సార్ గురించి తెలుసు, మల్టీ టాలెంటెడ్, అమేజింగ్ వ్యూస్, అమేజింగ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీలో ఒక మార్క్ని క్రియేట్ చేసిన వ్యక్తి అండ్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ సో వారిద్దరిని సూపర్ సక్సెస్ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది, బ్లాక్ బస్టర్ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది, అమేజింగ్ కాంబినేషన్ నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఎస్, వెల్కమ్ టు హైదరాబాద్ వన్స్ అగైన్ సార్. వెల్కమ్ సార్. సో వన్ పిక్చర్ ఫర్ మీడియా. Hi sir. Hi, namaste sir. Yeah, one picture for media. Now, we love you, Uppi sir. We love you. We love you. We love you so much. సో ఆలస్యం చేయకుండా ఉపేంద్ర గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎలా అనిపించింది టీజర్ కరెక్ట్గా చెప్పండి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇంకా చాలా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైము ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ డైరెక్టర్. 150 ఫిలిం చేశారు, ఎంతో హిట్స్ ఇచ్చారు. ఆయన వచ్చి నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేస్తాను, మీరు యాక్ట్ చేశారంటే నేనే థ్రిల్ అయిపోయాను.
ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా ఇది. అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు, తర్వాత రాజ్బీ శెట్టి చేస్తున్నారు. నా క్యారెక్టర్ చూశారు కదా, కొంచెం వెరైటీగా ఉంది. ఈ పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని. ఒకసారి వచ్చారు ఆయన, నాకు ఓన్లీ ఏమీ స్క్రిప్ట్ చెప్పలేదు, యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ అని చేసి నేను షాక్ అయిపోయాను. నిన్న చేస్తారా నేను అని. సార్ నేను ఉంటాను సార్, మీరు రండి సార్ చేస్తాము అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక వెరైటీ క్యారెక్టర్ నాది. ఈయన క్యారెక్టర్ అంతే ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్ ఉంది. రాజ్బీ శెట్టి గారిది క్యారెక్టర్ ఎక్స్ట్రాండరీ ఉంది. ఏమంటే ఒక ఫ్యాంటసీ ఫిలాసఫికల్, తర్వాత అన్ని ఎలివేషన్స్, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక వెరైటీగా సబ్జెక్ట్ చేశారు అర్జున్ గారు. అది ఎంత క్లెవర్గా దాన్ని రెడీగా ఒక కార్టూన్ ఫిలం చేసి, దానికి రీరికార్డింగ్ చేసి, డబ్బింగ్ చేసి, ప్రొజెక్షన్ చూసి, తర్వాత దాన్ని ఎడిట్ చేసి, దాంట్లో ఏమి ప్లస్ మైనస్ అన్ని చూసి, సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. డైరెక్టర్ నాకేమో చెప్తారో, మిమ్మల్ని నుంచి నేర్చుకోవాలి మనము. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్, రియల్లీ సూపర్. మీరు ఎప్పుడూ ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏమంటే, ఇంత టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు మీరందరూ, అంత ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ ఫిలంని మీరు బ్లెస్ చేస్తారు. రెడ్డి గారు డోంట్ వరీ, డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్కువ బ్లెస్ చేస్తారు. డెఫినెట్గా ఈ ఫిలం ఎక్స్ట్రాండరీ అవుతుంది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉండబోతుందని. సార్ ఎందుకు సార్ మీ డైరెక్షన్లో ఆల్రెడీ డిఫరెంట్గానే అనిపిస్తుంటుంది. మీ దగ్గరికి వచ్చే డైరెక్టర్స్ కూడా ఒక డిఫరెంట్ స్క్రిప్టే తీసుకొని వస్తూ ఉంటారు. అదే తెలీదు, నేను కొంచెం ఇక్కడ వస్తాను, నన్ను మళ్ళీ పాత ఇమేజ్కి తీసుకోపోతారు. నేను ఇంట్లో ఉంటాను. ఒకసారి వచ్చారు, సార్ మీకు మేకప్ టెస్ట్ కాస్ట్యూమ్ అని చూడాలని నన్ను చూశారు. నేను అప్పుడు రెడీ అవ్వలేదు. సార్ ఇదే నాకు కావాలా సార్ అన్నారు. నేను అలాగే వెళ్ళిపోయాను షూటింగ్కి. అది నా ఒరిజినల్ గెటప్. అయ్యా ఓకే, బట్ చాలా కూల్ సార్ అది. చాలా హాట్ కూడా యాక్చువల్లీ, ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యాజ్ ఐ మెన్షన్డ్ 100కి పైగా చిత్రాలు, 120 చిత్రాలు, యూనో అమేజింగ్ చిత్రాలు, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలు, కన్నడ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు. అఫ్కోర్స్ పెద్దలో మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, కానీ అది కొంచెం లేట్గా, దానికంటే ముందు 45లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో శివన్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. I feel very happy coming to Hyderabad because I think first time when I came to Hyderabad it was about 35 years back for one film called Mrityunjaya. I shot here in the central jail, actually Sikandrabad jail. That time I was doing a thief role actually, called Rangareddy. So that time I just remember from that time. And before that, I came for one film festival. At that time, N.T. Ramasa was the CM, and my father, then Dilip Kumar, then Ashok Kumar. Everybody was the chief guest here. Raj Kapoor sir, everybody had come. That time I remember it was they built this one also in 99 days, and the film's name also was 99 days and 99 minutes was this one. So that was a huge talk that time. So that time, from that time to now, I've been almost come for many times. For shootings and Ramoji Rao Studio shootings, and I did one guest appearance in Shatakarni for Balkrishna Sir's sake because his 100th film. I was there for one song, and after that now I am doing one film with Ram Charan sir and Buchi Babu is the director, and amazing script. I like the script very much, and it's a special role actually. So I immensely liked coming and working here, and whenever I come for shooting here, it's very interesting, good food, and a lot of friends I've got here, and amazing biryani we get here. Amazing biryani. Hyderabadi biryani. And I like Andhra food actually. I like that pappu and all everything. So I'm fond of Andhra food. So, and apart from that, this film 45 is a very special film for me. Even today, one of our anchor actually, we came in the flight. She was just asking me what different was it making for you after doing 130 films. This role is very special because when you come and see the character, you start loving the character, each and every character, my character, Upendra character, and Rajbee Shetty character. Here, who scores? Nobody scores. The script scores, director scores, the story scores.
That's the main this one. And everybody has done their part very beautifully. Because when I dubbed, I really enjoyed. Because I dubbed this film before because I had to go for a surgery last year. I was not feeling well. I was detected as cancer, and I went to a surgery. Before that, I finished my dubbing and went. And during the climax time, I was not feeling well. I was undergoing chemo also, and it was a different experience when I was doing the climax portion. I did not know some power was there. Even though I was tired, I did not feel the tiredness. I don't know why, because I was doing this character. When you come and see the film, you'll relate to that character. So I don't want to say what character I'm doing. When you come and say 100%, there's some power in the character. And something interesting about this. And it was emotional, and especially the climax portion, where that portion I can't forget. Even now, when I think, because I don't know how I did that. And usually people don't appreciate themselves. When I saw myself in this one, I just thought it's something else in me. Something else apart from, I don't know what is that. That's purely a magic made by Arjun Janya, actually. When he said the story, he just said the story. I don't know how the 45 came, because first the title was not yet announced, actually. When he came and told the story, he came and told me within 4 to 5 minutes. Oh, okay. 4 to 5 minutes. So it became 45. 4 to 5 minutes, okay. So that was the thing, because that's all he said. And he said, I'll give the story to anybody. I said, don't do that. This is your story. Nobody can step into your shoes. So you direct the film. Why you don't want to direct? Can I do? 100% you can do. You can. From there it started. And again, after that, Ramesh Reddy joined. And he did, that's when he told, first he showed 3 to 4 scenes. It was really amazing. It was surprising for me. He said, I'm doing the full film. Even the producer accepted. I just went and said, Ramesh Reddy, sir, you're really great. From that day onwards, I thought, this is going to be a very positive film. Then Upendra sir, then Rajbi Shetty, and everybody joined. Satya Hegde, cameraman, a wonderful cameraman. Ravi Verma, then music again by Arjun Janya. So I think it was very, the way we did the film for starting, we did not know. It was just like a picnic, that's all. Okay. We're enjoying the scenes. We have done shooting even here also, Ramoji Rao studio also we have done. In Upendra's portion, my portions, everybody. It was superb and amazing experience. And looking at the teaser's appreciation, I thought, okay, my God, it's touching somewhere. Even outside, apart from Karnataka, even there, north also, even here in Hyderabad or Andhra, and Tamil Nadu and Cochin. Everywhere the reports were very beautiful, phenomenal. So I thought, yes, something is there. Let us promote it in a very beautiful way so that people come and watch. Why should they watch? If they come and watch, there's a lovely, as Upendra said, it's a fantasy, philosophically said in an entertaining way. It's very difficult to say, and it might be even an experiment. No, it's not experimental film. It is amazingly, commercially told in a very beautiful way, but there are lovely points where you can enjoy, where you can relate life. What is life? How important is life? Not only one gender, any gender. Any part of life is life. So live happily, make others live happily, that's all. Well said, sir. Perfect. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నాము, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇలానే మోర్ పవర్తో మీరు మరిన్ని సినిమాలోకి మరిన్ని సినిమాలు మాకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 1 పిక్చర్, ఒక్క నిమిషం. ఐల్ టేక్ ఇట్. మీరితే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. మీడియా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ దానికంటే ముందు ఒక్కసారి టీజర్లో అది రీక్రియేట్ చేద్దామా సార్? ఓం సినిమా డైరెక్టర్ నేను, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా అమేజింగ్గా ఉంటుంది లైవ్లో చూస్తే ఇప్పుడు. సో ఇప్పుడు లైవ్లో చూడబోతున్నాం మనం. టీజర్లో చూసిన డైలాగ్ని రీక్రియేట్ చేయబోతున్నాం స్టేజ్ మీద. సూపర్.
ఓ డైరెక్టర్ నేనే. తెలుసు, ఆ ఫిలిం హీరో నేనే. దట్ వాజ్ అమేజింగ్. సో ఆలస్యం చేయకుండా ఇదే మూమెంట్లో మనం Q&A సెషన్కి వెళ్ళిపోదాం. చైర్స్ తీసుకొని రండి. సో ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ రమేష్ రెడ్డి గారు అండ్ అర్జున్ గారు, ఉప్పి సార్ అండ్ శివన్న. Yes, sir. Please. Yeah. రమేష్ గారు ప్లీజ్ కూర్చోండి. ఓకే, మైక్స్ పాస్ చేయండి. ఆల్రెడీ దే. ఓకే. సార్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను వెంకట్ 10TV. పోస్టర్ మీద చూస్తుంటే ఒకరేమో చిరుత, ఒకరేమో సింహం, ఆ వైబ్స్ అవి కనబడుతున్నాయి ఆ పోస్టర్ మీద. ఇక్కడ మీరు డైరెక్టరు, ఆయన చేశారు. మళ్ళీ ఒక్కసారి శివరాజ్ గారితో మళ్ళీ ఒక సినిమా ఏమైనా చేసే అవకాశం వస్తే చేస్తారా? డెఫినెట్గా అవకాశం ఏమి, ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం ఏదైనా అలాంటి మంచి సబ్జెక్ట్ దొరుకుతుందా అని. డెఫినెట్గా ఒక్క ఫ్లాష్ వచ్చేస్తే ఫస్ట్ నేను వెళ్ళి చెప్పేదే శివಣ್ణ గారికి. సో ఇప్పుడు ఇందులో మీ క్యారెక్టర్స్ పోటాపోటీగా ఉండబోతున్నాయి. సనాతన ధర్మం అంటున్నారు, ఇక్కడ చూస్తేనేమో దానికి డిఫరెంట్గా కనిపించింది మొత్తం కూడా లుక్స్. అదేమో ట్విస్ట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. అది మీరు ఫుల్ ఫిలిం చూస్తే తెలుస్తుంది దాంట్లో ఆ బ్యాక్ డ్రాప్ ఏముంది అని. సార్, శివరాజ్ కుమార్ సార్, హెల్త్ ఎలా ఉంది సార్? ఓకే కదా ఇప్పుడు? ఫైన్, వెరీ ఫైన్. ఫైన్. ఐ కేమ్ ఫర్ షూటింగ్ ఆల్సో. ఇప్పుడు ఒక 20 days బిఫోర్ ఇక్కడ వచ్చాను, పెద్ద షూటింగ్ స్టార్ట్ చేశాను. ఎలా జరుగుతుంది సార్? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? Only 2 days, but the 2 days was very beautiful, fantastic. That day when I came, it rained actually. When I said one Telugu dialogue, it rained actually. So it welcomed me with the rain shower, you know. So first time I spoke in Telugu, so it was very good. And being with the full unit, it was amazing actually, amazing experience. And especially the director, he enjoys his work. And when you give a good shot, he appreciates. That appreciation is necessary for any actor, you know. And with Ram Charan sir also, he's an amazing person actually. The behavior also, I think I fell in love with him actually. And even the teaser, what they left, it was super, mind-blowing. ఓకే సార్, పంచజండి సార్. అది చూస్తుంటే మాకు అర్థం కానట్టు అనిపించింది. ఏదో చెప్పబోతున్నారు, ఇది ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సార్. సో ఇటు ఉపేంద్ర గారు, ఇటు శివరాజ్ కుమార్ గారు, వారిద్దరిని తీసుకోవడానికి ఏంటి, ఈ క్యారెక్టర్స్కి ఏంటి అసలు? Sir, characters in this film are really like larger than life film, sir. Characters. So for that particular character where Shivanna is acting, this is very, very special because I don't want to reveal the whole thing because the Shivanna fans all over India will just love his character and they'll have a great surprise in the climax. When Anna was telling, yes, Anna was completely unwell. He was just diagnosed with that cancer, but he was under chemo. But he came and shot the whole climax action portion for 10 days non-stop. And I'll tell you how many things we have done in the climax later. But this was really very special. And when you ask for Upendra sir, Uppi sir is such a brilliant blessing to our Indian cinema because you can put him anywhere. You can put him into a tough character, into a cool character, into a confusing character, whatever you want. You can just put him there and he'll be there. So he's a magician. So this character, I don't think nobody else can fit in except Uppi sir. Arjun garu. Yeah, hi, myself Hema Mali here. Hi. So like it looks very, very great actually that VFX works also too good, అసలు చాలా చాలా బాగున్నాయి. సో మీరు 150 ఫిలిమ్స్ మ్యూజిక్ అందించి ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. హౌ వాస్ దట్ ఫస్ట్ ఫీలింగ్ అబౌట్ డైరెక్షన్? అండ్ టైటిల్ 45కి ఈజ్ దర్ ఎనీ అదర్ రీజన్? ఇందాక సార్ అన్నట్టు 4-5 minutes 45 అయిపోయిందా, లేదంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ రీజన్?
Definitely in the teaser, no, when you see that different character with that face and all, that character says that get him after 45 days. So usually, it has been revealed that 45 is 45 days. ఓకే Yeah. So what happens? Why 45 days? All those things, the cinema will answer you. యాక్చువల్లీ లుక్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో హౌ మెనీ లుక్ టెస్ట్ యూ హ్యావ్ డేట్ ఫర్ దే బోత్? No, Uppi sir, as Uppi sir said, no, we needed that very raw look of him. So we did some makeup and then said, no sir, however you are looking now, that is the character. So he said, are you sure? Then, yes sir. So okay, do it. So that is the character what we did. And Shivanna has lot of look test. It was a huge strain and stress to Shivanna, but he just pulled it off like a king. He's became the original getup only. The original getup was in a very different way. Very simple I did. He liked it, that's all. వావ్ సూపర్. We put something and all. No. Last we came with my original hair, and that some change was there. Then when I put the costume and when I came in the glasses, he like, yes, this is the getup. సూపర్ సార్. అండ్ రమేష్ రెడ్డి గారు, సార్ కెన్ యూ పాస్ ద మైక్? సార్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏది టు డూ ప్రొడ్యూస్ ద ఫిలిం? ఈ స్టోరీలోనా? అది నేను అందుకే చెప్పింది మేడం. నేనేమి చెప్తే అంటే మీకు చెప్పిన కదా, ఇది బరీ టీజర్, ట్రైలర్లో నేను మాట్లాడతాను అని చెప్పింది. అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ట్రైలర్లో రివీల్ చేస్తారు అయితే మీరు? ఉండొచ్చు మేడం, అది ఉండొచ్చు. అది అందుకే నేను చెప్పింది. ఉపేంద్ర సార్, సార్ లైక్ మీరు మీ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా యూనిక్ పాయింట్తో ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ రివిలైజేషన్లోనే చాలా యూనిక్గా ఉంది. ఈవెన్ దట్ లాస్ట్ షాట్ విత్ డాగ్తో కూడా చాలా, అంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో అలాంటివన్నీ ఉంటాయి. దట్ ఈజ్ లైక్ ఉపేంద్ర గారి ఫిలింలో అలాంటి మార్క్ ఉంటుంది. సో మీ క్యారెక్టర్ త్రూ అవుట్ అలాగే ఉంటుందా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్? అది క్లెవర్ క్వశ్చన్ అండి. ఇలా మీరు అడిగితే మరి ఎలా చెప్పేది? ఫుల్ ఒక్క సింగిల్ ఆర్డర్ చెప్పేస్తాను నెక్స్ట్ టైం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా పోతుంది, ఇలా ఆయన ఎలా ఫిలిం చూపించారో బిఫోర్ స్టార్టింగ్. లేదు, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఎండ్ మీరు అది థియేటర్లో ఎంజాయ్ చేయాలి. అది ఎందుకు అలా ఉంది ఆ క్యారెక్టర్, తర్వాత ఏమవుతుంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుని వెళ్ళారు డైరెక్టర్. Shivraj Kumar sir. Sir, big fan of you, sir. Thank you. Whenever I hear your name, that automatically that visual from Jailer in the full black dress, that comes to my mind actually. In fact, that never goes out of my mind whenever I speak about you or something. I was fortunate enough to know the story of Peddi. I'm sure that Telugu, you will be a rock star in Telugu once the movie releases. Thank you, sir. With your wishes. Thank you. And in Jailer Part 1, we missed actually Balakrishna sir sharing screen with you. I'm hearing that both of you will come together once again for Jailer 2. Is it so? I don't know as such now. But I am there, they said. Nelson was saying that. If Balakrishna sir is there, it's really good, no? Because I have not worked with him combination together. Only he will be away from me in Chatakarni. We have not done together, but we are both are very close. We are more like a family. And he calls my father Chikappa. Chikappa means small uncle. Yeah. Chinnanana. Yeah, yes. Like that. So almost whenever he keeps calling, I keep him calling actually, and I attended a lot of functions of him in his constituency actually. So, very close family friend. So it's a pleasure to work with him anytime. Okay, sir, and also this film you are planning to release in Independence Day weekend. And in the same weekend we have NTR's War 2 actually. And also Coolie is there, Uppi sir is playing, I think he's playing a role. So it will be an interesting time to have. Very interesting sometimes, you know. Anyway, all the pictures should go well. That's the main criteria. And Rajini sir and Junior NTR sir, Hrithik Roshan, everybody, we're all in one industry. We're more like brothers. Might be, we'll see, because we announced before. We did not know that they were coming this date. Let's see what's going to happen, because our this one, what CG works is taking a lot of time. Because they are doing it in Canada, because that's why the release got postponed because of that.
That only the climax portion is taking about 4 to 5 months. That portion. The interesting points are there where Arjun wants like that, and even the producer is also ready. He says that he wants exactly like that. What my director wants. So it's done in Canada actually. So it's taking some time. We'll see what's the best we can do. We'll just plan it up. Looking forward to have you more in Telugu, sir. Yeah, sure. Hopefully you will leave Bangalore and stay in Hyderabad. 100%. I love to. Thank you, sir. Thanks a lot. Thank sir. you. ఉపేంద్ర గారు సార్, బేసికల్ అంటే మీరు ఈ మూవీలో యముడిగా కనిపిస్తున్నారు కదా. సో రియల్ లైఫ్లో మీరు యముడైతే ఏ పర్సన్స్ని ఫస్ట్ పైకి తీసుకెళ్ళిపోవాలనుకుంటారు? ఆన్సర్ చేయకూడదు అలాంటి క్వశ్చన్ ఇది. సొసైటీలో క్రిమినల్స్ పెరిగిపోతున్నారు కదా, లేదు, మీరు ఒక ఉపేంద్రగా చెప్పండి. నా ఇది స్టార్ట్ చేసిందే నేను ఒక డ్రామా రాసి కాలేజ్ డేస్లో యమధర్మాయణ అని ఒక డ్రామా రాసి దాంట్లో నేను యముడు పాటేసి నా ఫ్రెండ్స్తో అన్ని యాక్టింగ్ ఒక పోలీసు ఒక పొలిటీషియన్ అందరూ వచ్చి వాళ్ళకి తిట్టి వాళ్ళని ఇలా తీసుకొని అలా క్రౌడ్ మీద ఇది చేసేవాడిని, పుష్ చేసేవాడిని. అలా అక్కడి నుంచి నాది ఇది స్టార్ట్ అయ్యింది, నా డ్రామా ఈ రాసేది అదన్నీ. That's why in home also he did one drama scene just like that, you know. My God. మీరు సపరేట్గా మీరు కలిస్తే నేను చెప్తాను ఎవరెవరిని ఎలా చేస్తాను అని. ఓకే, నన్ననైతే చెప్పరు కదా సార్. Upi sir, here sir. Sir, Upendra sir. Yes, sir. I'm Ashwin sir from Delhi Cut channel. సార్ అది we have such a versatile actor. సో మీరు ఏ క్యారెక్టర్ చేసినా సరే దాని కొత్తదనం ఉంటుంది చాలా. అంటే ఎటువంటి క్యారెక్టర్స్ అని మీరు చేస్తారు ఈజీగా, అని మీరు చేయని క్యారెక్టర్ అనేది ఏమీ లేదు. సో ఈ క్యారెక్టర్ చూస్తే సంథింగ్ లైక్ యమా. లాస్ట్ సీన్ చూస్తే ఆ కొమ్ములు ఉన్నాయి, హార్న్స్ ఉన్నాయి కదా. సో డాగ్ సీన్ మీద చూస్తే రెండిట్లో, సో డాగ్ అనేది కాలభైరవ వెహికల్, సో ఈ ఆపోజిట్లో మీరు యమ. సో అంటే మీరిద్దరు పోటీ పడి, సో రాజ్ బి శెట్టి గారు కొంచెం చేస్తున్నారా ట్రావెలింగ్ సినిమా అట్లాగా? స్టోరీనే చెప్తా ఉంటారు, బట్ ఇంతే కాదు, ఇంకేమేమో ఉంది చూడండి. సార్ ఇంకోటి ఓం సినిమా అది రీక్రియేట్ చేశారు మీ ఇద్దరు సీన్ అది. సో మీరు డైరెక్టర్, దాంట్లో ఆయన సో రాజ్ కుమార్ సార్ అయితే దాన్ని హీరో చేశారు. సో ఇది May 19th 30 years అవుతుంది మొత్తం. సో 30 yearsలో ఈ మూవీ రిలీజ్ అయ్యి 650 times రిలీజ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో. రికార్డ్ ఇది. సో ఆ మూవీని, ఆ సీన్ మళ్ళీ ఈ సినిమాలో రీక్రియేట్ చేయడానికి మీ డైరెక్టర్ కాలా మీద? లేదు, దానికి ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది, అది ఎక్స్ట్రాండరీ ఐడియా అవుతుంది. ఓన్లీ ఓమ్ అంటే ఓన్లీ ఆ క్రేజ్ దీన్ని యూజ్ చేసుకునే డైలాగ్ కాదు, దానికి వెనకాతలో ఒక ఎక్స్ట్రాండరీ మీనింగ్ ఉంది. అది మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఎందుకు డైరెక్టర్ హీరో అని ఆ మ్యాటర్ వస్తుంది అని. అంటే ఓమ్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో ఫ్యాన్స్ కోసం? చూస్తాము. సార్ రాజ్ కుమార్ సార్. Sir, very humble to meet you, sir. Thank you. Sir, I think your health is very normal right now. Sir, I was such a fantastic actor. Your dedication, your movies. So your health is not well. You're going to you just complete your dubbing work and shooting period all the time. How much is zeal and dedication you were completing this movie? See, because that period of time, because I was I had 3 things in my mind. Yes, one is responsibility, family responsibility, then commitment, and what is going to happen I did not know. Yes, sir. So that was the point running in my mind. So before going, not the thing that when you live, make them happy. When you're not there also, you should make them happy. They should not have that, they should not regret. Oh, it happened because no, I don't want like that. So that was the commitment. But of course, according to doctors, this one, they said they were all very sure that they can do it very well. Even especially the Dr. Murugesan from Miami, he said nothing to worry about it. But as a human, we'll have a small fear like that. But had the thing like that. One thing it came was commitment actually, responsibility and honesty. We should be very honest. So that was the thing. That's why I finished everything, and I made sure that before I started this one thing I was sure that I told them I have to complete. After that only I can just think of going to chemo. They said first you should go because there's no time. You should go. You should start from the next week. That time also I came to Hyderabad. Before day I came to Hyderabad. That time it was Balakrishna sir's 50 years of coming to industry. That time I had come here. After coming here and going, I started my chemo 4 days after. After fifth day or sixth day I was shooting for Arjun. So I told him in the hotel that this thing has happened. So I have to go. And he said,
he was just crying like a baby, and even I was very emotional. I said, no, but I'll do it. And even Ravi Verma was saying, this thing you did not do. No, I said, I will do. Because I don't want to cheat my people. Okay, sir. Okay. Cheating is very bad. No, I should do. But when I'm able to do, why shouldn't I do? So I had that courage of doing. I don't know, it was really with the wishes of every people. I mean, Upendra was there, Rajbi Shetty was there, the whole unit producer was there, and Ravi Verma, all the fighters, they all helped me actually. So they gave me the courage, and I was able to do, and it was really a fantastic experience actually. Yeah, your next film is Ravi Basur. I mean, next film on April 19th release, Veera Chandrahas. Is this similar like to something Kantara? Is it record break the for me? No, it's a cameo, that's all. I'm not playing a main role actually. It's a cameo, that's all. ఉపేంద్ర సార్ హాయ్ సార్. హాయ్ హాయ్. సో యాక్చువల్గా మీరు సేమ్ ఫిలిం 45 ఫిలిం రిలీజ్ రోజే కూలీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది సార్, ఒకటే రోజు 2 సినిమాలు పెద్దవి రిలీజ్ అవుతున్నాయి? అదే చూస్తాము, ఇంకా తెలియదు కదా మన ఫ్యూచర్ గురించి ఎలా చెప్పేది. సో అండ్ దెన్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్కి ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చారు మీరు ఓం సినిమాతో. సో ఆ ఓం సినిమా ఈవెన్ రిలీజ్లో కూడా హౌస్ఫుల్స్ అయ్యి చాలా బాగా రన్ అయింది. అండ్ ఆ కాంబో ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడబోతున్నారు. అండ్ ఈవెన్ తెలుగు పీపుల్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ కాంబో యాక్చువల్లీ. సో వాట్ వుడ్ యూ సే అబౌట్ ఈ 45 ఫిలిం? అదే చూస్తాము యాక్చువల్లీ. ఇక్కడ ఇంకా రిలీజ్ డేట్ ఇంకా డిస్కస్ చేయాలి. ఏమంటే ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది వేరే ఫిలిమ్స్ తర్వాత అనౌన్స్ అయింది. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా అదే శివಣ್ణ గారు చెప్పారు కదా, గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది. అన్నీ చూసుకొని పక్కా మంచి డేట్లోనే వస్తాము డెఫినెట్గా. అర్జున్ ధన్య సార్, టీజర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. సో వై షుడ్ యూ చూస్ దీస్ 2 stars ఇన్ యువర్ 45 ఫిలిం? Sir, the character demanded these stars, sir, and I'm a huge fan of both of them. And it was a blessing for me to have them in my first film. Yeah. ఓకే, ఉపి సార్, వన్ మోర్ క్వశ్చన్. సో లాస్ట్ టైం మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్ ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటకు రాలేదు. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది అడిగింది క్వశ్చన్, టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం సార్. థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 టీజర్ చాలా బాగుంది. లాస్ట్ మూవీ యూఏ ఏమైతే ఉందో, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే చాలా చాలా కష్టం అర్థమయ్యేది, అది నాకు తెలుసు. అది నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా ఒక అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 years అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే, అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టం. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వాళ్ళు వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని. అర్థమైతే కూడా అర్థమే అవ్వలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరి మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతుంది. అంటే తెలుగులో చేసిన వాళ్ళు మలయాళంలో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో అలా చేస్తున్నారు. బట్ మీరు ఎందుకు ఇన్ని కన్నడ సినిమాలు 100కి పైగా కన్నడ సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారు? యాజ్ ఒక సింగర్గా కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ వచ్చినాయా, వదిలేసుకున్నారా ఆపర్చునిటీస్ ఏమన్నా? No sir, actually see, I'm working as a music director from 20 years. So every year I'm doing 12 films there, sir. So every month there will be one release of mine. And in that time, so I'm so much stuck up with Kannada films, and definitely if I get the opportunity to do, I'll definitely do.
And this time I'm doing, no, my 45, it will come in all languages. Thank you. ఉప్పి సార్, వన్ మోర్ క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ క్రికెట్ చూస్తారా మీరు? ఎందుకు? అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 years నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. ಈ ಸಲ ನಮ್ಮ ಕಪ್ಸ್ ನಮ್ಮದೇ. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please. శివరాజ్ కుమార్ సార్. ఉపేంద్ర సార్, అంటే మీరు ఫస్ట్ తీసిన ఓం కానీ అది కౌంట్లెస్ టైమ్స్ చూసాను, అది చాలా ఇన్స్పైర్ చేసింది, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది ఫిల్మ్ మేకర్స్ని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, సో మీ ట్విట్టర్ యూజర్ నేమ్ చూసుకుంటే మీరు నిమ్మ శివన్న అని ఉంటుంది, మీరు నిమ్మ ఉపేంద్ర అని ఉంటుంది. నిమ్మ అంటే మీకోసం అని, అంటే ప్రజల కోసం అని. సో మీరు ఫ్యాన్స్ని కానీ లేకపోతే చుట్టూ ఉన్న పీపుల్ని కానీ అంతే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే అంతే ప్రేమిస్తూ ఉంటారు. సో ఈ ఫిలిం వాళ్ళందరి కోసం ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు? 100%. They will really like it because sometimes there will be lot of things people will expect. It's going to do something that will be different in this film. What they see and how the character plays each other whenever we face that. Om also, the dialogue is there, no? It's not just because we have done Om. There's an undercurrent in that film, in that portion. So 100% the characters played by us will have a lot of fun. The tension is there, that scare is there. That has made a very different scare out of that. So I think it will be interestingly good and all the people will like it. రెడ్డి గారు, ఉమా రమేష్ రెడ్డి గారు, ఇక్కడ ఇట్స్ రమేష్ రెడ్డి గారు. మేడం, యాక్చువల్లీ ఇద్దరు స్టార్డమ్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బేసికలీ ఒక హీరో సినిమాలో ఉంటేనే చాలా కష్టం వాళ్ళని హ్యాండిల్ చేయడం యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందని? మేడం నిజం చెప్తాను, నేను శివన్న ఫ్యాన్. ఇప్పుడు మెచ్చి కమ్మి మేము 30 ఏళ్ళుగా వాళ్ళ ఫ్యాను. మేము ఉపేంద్ర ఫిలం అంతా చూస్తున్నాం, ఉపేంద్ర సార్ ఫిలము. మేము ఫుల్ వీళ్ళిద్దరు నేను కాదు హ్యాండిల్ చేసింది మేడం. నేను ఎప్పుడో షూటింగ్కి 1 నెలకి 2 నెలలకి దినానికి 1 దినం పోతా ఉంటుంది, అంతా హ్యాండిల్ చేసింది వాళ్ళే మేడం. వాళ్ళే సూత్రధారులు మేడం, వీళ్ళు పాత్రధారులు, మాది ఏమీ లేదు, సైడ్లో ఉండింది మేము అంతే. వాళ్ళే అంతా హ్యాండిల్ చేసింది అర్జున్ జన్యనే మేడం, వాళ్ళిద్దరిని. ఉపేంద్ర సార్, టీజర్ స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదండి, బతికున్నప్పుడే మనుషులకి విలువ ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్కి దాన్ని యాప్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమి వాపస్ రాడు కదా, ఏమరా చెప్పుకోవచ్చు అయ్యి సూపర్ అని. బ్రతికిన టైంలో డౌట్, రేపు చేంజ్ అయిపోతే ఏమరా, ఈ డౌట్లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలంలో. బ్రతికే టైంలో లవ్ చేయండి అని మంచి డైలాగ్ చెప్పారు. శివన్న ఇక్కడ స్ట్రైట్. హాయ్ అన్న, మంచ్లీ. సో టీజర్ చాలా బాగుంది. సో యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రతి ఆడపిల్ల బ్రదర్లా ఫీల్ అవుతారు కాబట్టి, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నౌడేస్ బయోపిక్స్ వస్తున్నాయి. సో వీ ఆల్ నో దట్ పునీత్ గారి గురించి. సో పునీత్ గారు అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ ఏదైనా కన్నడ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు పునీత్ అని పడుతుంది. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బయోపిక్ ఆఫ్ పునీత్ గారు? I don't believe in biopic, especially even somebody asked me, why don't you your father's biopic? No, I should not do. They should be like that. They are living legends always. For me, they are always living. Puneeth and Rajkumar both are always living for me. I don't feel that they are not here at all. I feel somewhere it might be in your heart also, somebody else's heart also, anybody's heart, and his eyes are looking. Yeah, but see, we have so many biopics and they are also legends. So why don't we? Why the reason? What I is don't the know, reason? somehow because whenever we think, we cry. So while doing this, I don't want to get upset like that. And somebody asked me also to do, but I'm not for it. But I'm doing one biopic. It will be an interesting film, next one. I think, I don't know whether to reveal the title or not now.
but the director is very much. It's a beautiful this one. It's called as Orange. ఆరెంజ్. Orange. Okay. I'll just tell that it's orange. ఓకే. ఉపేంద్ర గారు హాయ్ అండి. సో బేసికల్గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమం డిగ్రీ చదివి ఉండాలి స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అని అంటే నవ్ డేస్ వచ్చిన సినిమాస్లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా స్క్రీన్ ప్లేస్లో? లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి, అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి బాగుంది అనిపించిన తర్వాత ఏమైనా ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుంది అంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను, ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో, మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో. సో దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిలం అండి నాకు ఇది చేసింది. ఉపేంద్ర అని ఒక ఫిలం చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు, సార్ అలాంటి ఒక ఫిలం చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర డ్రెస్ వేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాజ్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో హాయ్ అండి. సో యాజ్ ఐ సే స్క్రీన్ ప్లేస్ ఆర్ అంటే లైక్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. సో ఎంతవరకు తీసుకెళ్లారు? బికాస్ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనకి మహారాజా సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో ఎంత కేర్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే విషయంలో? Yeah, brilliant question. So that is why I did the film and saw as a audience. I didn't want to direct as a director. I wanted to direct as an audience. So that's why I made the full film. I saw as an audience. I didn't like for the first time. Then again, I corrected everything through music or changing the scene or editing pattern. Second time I did one version. Again, me and the producer, we discussed and some more things were needed. Third time I again did the full CG and just watched it. And third time we got convinced. So I can assure you that I have seen as an audience. So the screenplay is tight and you people will love it. Yeah. ఉపేంద్ర సార్ ఇక్కడ సార్ నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ ఏమరా వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయవచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50s అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే. సార్ దాంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా సార్? ఐ లైక్ హెడ్, ఐ లైక్ హెడ్, మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ ఇంకోటి సార్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారు అని. ఆయనతో ఏమైనా కలిసి మీరు హీరోగా ఏమైనా సినిమా తీసేది ఉందా సార్? లేదు, ఆయన చెప్పింది నా ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆయన అయిపోయారు. అంత ఎక్స్ట్రాండరీ. ఆయనతో కలిసి నటించేది ఏమైనా ఉందా సార్? చూస్తాము ఫ్యూచర్లో, అలా ఏమైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్గా చేస్తాను. ఉపేంద్ర సార్, అర్జున్ సార్, యుఐ మూవీలో వచ్చేసి లైక్ యూ హ్యాడ్ ఎ సర్కాస్టిక్ టేక్ ఆన్ సనాతన ధర్మ అండ్ స్టఫ్. సో ఇప్పుడు ఈ సినిమా బేస్డ్ ఆన్ ద సనాతన ధర్మ అని చెప్పేసి అన్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా ఉందని? లేదు, అది వేరే ఇది వేరే. దాంట్లో అలాంటి ఏం లేదు కదా. కొంచెం సర్కాస్టిక్ టేక్ తీసుకున్నారు కదా అందులో ఎండింగ్లో. సర్కాస్టిక్గా లేదు, ఇది మీరు చూడండి, మీరు ఫిలిం చూడండి, ఇది వేరే టైప్ ఉంటుంది డెఫినెట్గా. శివరాజ్ సార్, సార్
అంటే కన్నడ సినిమా ఈస్ గోయింగ్ త్రూ రఫ్ ఫేస్ సిన్స్ ద లాస్ట్ 1.5 year ఆర్ సంథింగ్. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చి చాలా మంచి టాక్ సంపాదించుకుంది. హేమంత్స్ ఫిలిం అజ్ఞాతవాసి. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి దానికి సరైన సపోర్ట్ అంటే పూర్తి స్థాయి సపోర్ట్ లేదని చెప్పేసి. No, the problem is people should come to the theatre, that's it, nothing else. There should be some interesting points because everybody is trying. Everybody is sincerely trying. There are some good directors who gets a good film also. They do very good also. But people should come. What is the reason we don't know. అజ్ఞాతవాసి కొంచెం డిసెంట్ టాక్ వచ్చింది కదా, లైక్ ఇండస్ట్రీ నుంచి talk has come out. People should come to Russian. We can't say. Some people say it's because of IPL. Some people say it's because of exams. So a lot of reasons are there. But still, reasons we have to keep it aside and we have to pull the audience in another way. That's it. అర్జున్ సార్ ఇక్కడ సార్ టీజర్లోనే వాళ్ళిద్దరూ కలిసి నిలబడిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ థియేటర్ కంప్లీట్గా ఇక్కడ మనకి ఎరప్ట్ అయింది. సో అలాంటి సీన్స్ థియేటర్లో వాళ్ళిద్దరి మధ్యన కాంపిటేటివ్గా ఎన్ని ఉంటాయి అండ్ టగ్ ఆఫ్ వార్ ఏమన్నా ఉంటుందా ఇద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్? సార్, whatever you saw now, it was one scene, sir. 1 into 10x you have in the film, sir. There's a lot of scenes like that. Definitely you will get surprised. The scenes will be very new also. Yeah. సార్ శివన్న గారు, సార్ జైలర్లో యూ ప్లేడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. జైలర్లో యూ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. సో వెరీ సపోర్టివ్ అండ్ థియేటర్ గోట్ కంప్లీట్లీ ఎరప్టెడ్ వెన్ యూ ఎంటర్డ్ ఎట్ ద క్లైమాక్స్. సో జైలర్ 2 కూడా జరుగుతుంది. సో ఈజ్ యువర్ క్యారెక్టర్ కంటిన్యూడ్ ఇన్ జైలర్ 2? Yeah, Jailer 2 is there actually, but director told, Nelson sir told it will be coming very soon because shooting has started already. But actually Jailer 1 even I did not expect. Yeah. I just did because it was Rajni sir, because I've been seeing, from my younger age I've been seeing him more like a family for us. And when they asked for Rajinikanth, I did not want to say no. I said, even if it is a dashing shot also, it's enough, no problem. I did not even ask the story also. If he comes and touches, that's enough. Because it's more like father figure for me. So I just went and no, he said the full story. I said, whatever it is, I'll do, that's all. Nothing, no second question at all. But how that worked out, promised even now, I don't know. First day after release, my friends are calling up and saying, "Na macha, enna dul kalpet, enna panna rende sindada, illa macha, super macha, enna Australian phone panna, US phone." Promise, mother promise, I did not know. Even my wife, even now she asks, "What did you do actually in Jailer?" You just walked with a cigar, that's it, and pushed one tissue box. I did not think that tissue will make this big issue also in my life. So it, that's what I really am blessed in that way. Might be some good looks would have liked it. I should thank the cameraman. I should thank the director Nelson and Anirudh also for giving me such a beautiful music. Yes. And that music continued everywhere. So it started becoming more. It was good actually, and it was surprisingly. But I am very thankful to all the people. Upendra sir, and you were working in Coolie. So out of a lot of people asked about 45. So in Coolie, how many scenes you have with Rajni sir and Nagarjuna sir and also Amir Khan sir also there? Yeah, so సేమ్ థింగ్. ఆయన ఏం చెప్పారో అదే నేను చెప్పాలి. నేనేం అడగలేదు, బట్ లోకేష్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పారు. నేను చెప్పాను ఏం అడగాను, ఆయన పక్కన నించుకొని పోతే చాలు నాకు. బికాజ్ నేను ఒక ఏకలవ్య అయితే ఆయన ద్రోణాచార్య లాగా నాకు అంత ఫాలో అవుతాను నేను. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నాకు ఎన్లైట్మెంటే ఇచ్చారు అలాంటి రజనీ సార్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఆయనతో ఒక ఇది చేసింది. and Nagarjuna sir also there and Amir Khan sir also there. యా కాంబినేషన్ ఉంది. శివన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ యాంకర్ రాజేష్. అంటే ఉపేందర్ గారు సార్లో ప్రతి ఒక్కరు కూడా ఒక క్వాలిటీ చెప్తున్నారు, మీలో ఈ యాంగిల్ ఇష్టం, ఇది ఇష్టం అని. సో మీరు తనలో ఏ క్వాలిటీ బాగా నచ్చింది మీకు ఉపి సార్లో? విచ్ క్వాలిటీ మీకు? I like his working style. From first, even from home, when I saw him, always workaholic, and what he take, because then only I knew what was making of a cinema. Till then I've done about many super hits. That was my 25th film, 24th or something, 24th or 25th film, I don't know. But from that time I saw him, the way he worked, and at that time I was doing 3 shifts. I was doing 3 films. One was a comedy film with Malashri and Mohini. That was Gadibidi Aliya.
and one more was Samara. That's an action film. This one is completely different, Underworld. So morning I used to go from 7 to 1. 7 to 1, throughout the day I used to work. I used to work from 7 o'clock in the morning till morning 4 o'clock. No sleep for about 10 to 12 days. 12 days I've been working round the clock. Morning, but whenever I go to this set, I don't know, I used to come into mood. It's because of him. The way he comes. I don't like anybody touching my hair. Only this person used to come and touch my hair. I was just looking like this. He was, I'll be just looking. Wait. Sometime I'll just watch. So like that, no? But I think the brilliancy I saw in him. And I learned a lot of things from him. I said. And that gel was very good. So first time when I spoke now, I said openly, he was saying, why did you want to tell now? I said, even in our Kannada industry, there are good directors who can do wonders in film. I compared to many big directors also. He was scared, but I said to him, don't worry, this film is going to make something else that made like that. But I do not think it will make this big. For 20 years, 25 years, re-released this many times and became like a cult film in India. So always I saw that work when work comes, no, it doesn't bother about food anything. Work. Yeah. His framings, his thoughts. Thank you. So Upendra garu. Yeah, this is the last question. Final, sir. Upendra garu. Hi sir, here sir. Hi, this is Uma. సో మీరిద్దరు కాంబినేషన్లో శివరాజ్ గారు మీది కాంబినేషన్లో ఆల్రెడీ 4 మూవీస్ వచ్చినాయి. సో ఇది 5th మూవీ. సో ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓం సినిమా వచ్చేసి 550 టైమ్స్ రిలీజ్ అయింది, 75 టైమ్స్ 100 డేస్ ఫంక్షన్ చేశారు, అండ్ లిమ్కా బుక్ రికార్డ్లో కూడా దానికి ప్లేస్ వచ్చింది ఓం సినిమాకి. సో మళ్ళీ తర్వాత ఈ సినిమాకి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంతకన్నా రికార్డ్స్ ఏమి బ్రేక్ చేస్తారు మీరు? అదేంటో ఈయనతో అన్ని మిరాకలే జరుగుతుంది, మ్యాజిక్ అన్నీ జరుగుతుంది. బికాజ్ అలాంటి స్వీట్ హార్ట్ ఇతను. అదేంటో చాలా డైరెక్టర్స్కి ఇతను బ్రేక్ ఇచ్చారు. నేను ఏమీ లేనప్పుడు ఒక 2 days షూటింగ్లోనే ప్రెస్ వాళ్ళ దగ్గర ఈయన మంచి ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అని చెప్పేది. నేను సార్ ఏం సార్ ఇది, నేను ఇంకా 2 days షూటింగ్ చేశాను అంటే చూడమ్మా చూడండి. తర్వాత అంతా కోఆపరేషన్. ఎవరో ఒక్క సీన్ శివಣ್ణ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, చేసేస్తామమ్మా అని అంత స్పీడ్. That's a jail sequence. He said, actually in jail, nobody will be with us. What should I do? I think you should remove. Immediately, I just removed everything and just cut it. I just sat. He wanted like that. I just, okay, no problem. Shivaraj Kumar garu. Hi, welcome to Hyderabad. And the teaser is awesome actually. My question is to you that every time when we see in the YouTubes or anywhere, we see that Balakrishna garu video, he's saying about Punit Rajkumar garu and you and your brother. So how you feel and what you tell to the Balakrishna garu about actually now? What do you tell? What is your love and bonding? Please share. We're blessed actually, to be in the same industry and seeing him from many years. It's not we are seeing Balakrishna sir from a few years. We have been seeing him from I think 85, 86. From those time we have been very close actually. Even though we don't meet often, but always when we talk on the phone, that affection is there. Whenever he comes, especially recent times from past 7-8 years, whenever he comes to Bangalore, he used to come to house. We used to go, and whenever I come here, he calls up. So always that friendship is always there. He'll be more like an extended family, I can say. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ క్వశ్చన్స్. అండ్ ఫైనల్గా ఒక్క నిమిషం, డోంట్ ప్యాక్ యువర్ కెమెరాస్. అండ్ ఫైనల్గా ఒక ఆర్ఆర్తో మనం దీన్ని ఎండ్ చేద్దాం సార్, ర్యాప్ చేద్దాం ఇక్కడ. సో ఏది సార్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? ఏం ఆర్ఆర్? టీజర్లో వచ్చిన ఆర్ఆర్. ఓకే. Okay, that was the tune from Om, originally composed by our legendary composer Hamsalekha sir. He was so kind enough to give me the opportunity to use that again. So originally you all know that I love you, you must love me. So Shivana's character will say in Om. Now the director of Om, Uppi sir, will say, I will kill him, you must save him. That's it. Thank you. పర్ఫెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. వన్ పిక్చర్ విత్ టీమ్. ఇక్కడ కొంతమంది టీమ్ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. యా
సో ఎస్, థియేటర్ని హిట్ చేయడానికి వెరీ సూన్ 45 మన ముందుకు వస్తుంది. టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆఫ్టర్ దిస్ ట్రైలర్ రాబోతుంది. ఇంకా చాలా ఫంక్షన్స్లో మనం టీంని కలవబోతున్నాము. యా, వన్ మోర్ పిక్చర్ విత్ ద టీమ్.